మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అన్ని పార్టీలు అలాగే శాసనసభలో ఈరోజు ఆయన మాట్లాడిన తర్వాత కూడా 100 రోజులు నిరాశించ చేసినారు. 5 నియోజకవర్గాల్లో ప్రజల్లో ఉద్యమం ఉంది అనే విషయం ప్రస్తావన తీసుకురాకుండా కేవలం కూటమి నాయకుల మీద భరోసా ఉంది, చంద్రబాబు మీద భరోసా ఉంది అని మాట్లాడడం, అది అలా మాట్లాడితే జిల్లా రాదు. మీరు మాట్లాడేది. అలాగే నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ మాట్లాడే వాళ్ళు అపోజిషన్ లేదు. ఇక్కడ మాకు అసెంబ్లీలో అక్కడ ఈ ఎమ్మెల్సీలో అక్కడ ప్రతిపక్షం ఉంది. మీరు ప్రశ్న వేసి అడగండి, ఇస్తారా లేదా, అప్పుడు దానికి స్పష్టమైన జవాబు వస్తుంది. ఆ రకంగా ప్రశ్న వేయాలి. ప్రశ్న వేస్తే ఎమ్మెల్సీలో అక్కడ వైసీపీ నాయకులు గట్టిగా పోరాడుతున్నారు, అలాగే మిగతా నాయకులు ఉన్నారు, అక్కడ ఒక బీజేపీ నాయకులు ఉన్నారు. నేను అన్ని నాయకులకు చెప్తున్నా, బీజేపీ నాయకులకు, వైసీపీ నాయకులకు, టీడీపీ నాయకులు అందరికీ ఈ కేసు తరఫున మనవి చేసుకుంటున్నా. ఆ ఆందోళనలో ప్రజల మనోభావాన్ని గుర్తించి మీరు జిల్లా ప్రకటించాలి. అలాగే దీని ప్రభావం 5 నియోజకవర్గాల్లో ఈ సమాచారం ఉంది. రేపు మీరు అనుకుంటున్నారు లోకల్ ఎలక్షన్లో మేము గెలుస్తాం అనే అభిప్రాయంలో మీరు ఉన్నారు. అయ్యా, ప్రజల్లో తలుచుకుంటే మిమ్మల్ని గెలిపిస్తారు, లేదా ప్రజలు తలుచుకుంటే మిమ్మల్ని ఇంటికి కూడా పంపిస్తారు. ఇది వాస్తవమైన విషయం. ఇది ఎందుకంటే జిల్లా కావాలని చెప్పి ప్రతి పిల్లవాడి నుంచి తాత వరకు అందరికీ ఉంది జిల్లా కావాలని చెప్పి. అలాంటప్పుడు ఈ కూటమి నాయకులకు నేను ఒకటే మనవి చేసుకుంటున్నా, మీరు ఎన్నికలకు ముందు మీరు చంద్రబాబు గారిని ఒప్పించి జిల్లా ఇస్తామా లేదా అనేది స్పష్టత తీసుకురండి. అలాగే మా ఎమ్మెల్యే గారికి ఒక మనవి చేసుకుంటున్నా, మీరు 0 అవర్లో కూడా మాట్లాడవలసింది. ప్రశ్న వేసి ఏంటి, ప్రశ్న వేసి జిల్లా ఇస్తారా లేదా, ఒప్పందం ఉందా లేదా, అవునా కాదా అనేది స్పష్టంగా వస్తుందిగా బయటికి. ఆసుపత్రి తీసుకుంటే డెలివరీ అవుతుంది. ఏమే నువ్వు ప్రశ్న చేస్తే చంద్రబాబు అవునా కాదా చెప్పేస్తాడు, లేదా ఏదో మాట ఇస్తారంటే మాట ఇవ్వను. అంతేగాని కేవలం నేను మాట్లాడినా నేను ఏదో ఘనకార్యం సాధించాలని కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇంకా మనకి జిల్లా రాలేదు. జిల్లా వచ్చిన తర్వాత అందరూ సెలబ్రేట్ చేయండి. మీరు ఏమి రాకుండా కేవలం మాటలతోనే జిల్లా వస్తుంది అంటే మాత్రం అది అబద్ధం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. కనుక అందరికీ తెలుసు జిల్లా కావాలని చెప్పి. జిల్లా వస్తే ఏమవుతుంది, మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది, హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అవుతుంది. అలాగే మనకు కావాల్సిన నీటి వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఆళ్ళలో వేదవతి ఉంది, పచ్చికొండ చెరువులు, టమాటా ఫ్యాక్టరీ, అలాగే ఎమ్మినూరుకి ఎల్ఎల్సి కాలం ఉంది, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అలాగే కొన్ని లింక్డ్ ఛానల్స్ ఉన్నాయి. గుడికర్మ, మన్న యువకు సపోర్ట్ ఉండే ఒక పార్టీ ఈరోజు సడన్ గా రాకుండా దూరం ఉంటున్నారు. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆ పార్టీకి ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా వాటిని మనవి చేసుకుంటున్నా. మీరు జవాబు చెప్పాలి. మన్నటి వరకు జెండా వేసుకొని తిరిగినారు. మేమే చేసిన నాయకులు, మేమే జిల్లా సాధిస్తామని చెప్పి తిరిగిన నాయకులు ఈరోజు ఎందుకు కనపడడం లేదు? ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఒక పక్క గమనిస్తున్నారు మిమ్మల్ని. మీరు ఏం చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. బుద్ధి చెప్పాలా వద్దా? చెప్పాలా? మీకే జిల్లా కావాలా వద్దా?
గట్టిగా రావాలా ఇంకా మేము ఒకటి ఆలోచిస్తే రాదు, మీరు కూడా రాదు. జిల్లా కావాలా వద్దా? ఆ రకంగా మనం వాయిస్ ఇస్తే చంద్రబాబు చెవులకు బొక్కలు పడాలా, అవునా కాదా? జిల్లా సాధించే వరకు మా పోరాటం ఉంటుంది, మా సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై ఆదోని, జై ఆదోని.